ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడిని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ 2025 సంవత్సరం అంతా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఆయన చంకన పెట్టుకొని చంటి బిడ్డని ఏ విధంగా అయితే ఒక తల్లి ఒక తండ్రి తన చంకన పెట్టుకొని బహు జాగ్రత్తగా సంరక్షిస్తారో దేవుడు అటు రీతిగా మనలందరినీ ఈ 2025 సంవత్సరంలో ఆయన చంకన పెట్టుకొని మనల్ని కాచి కాపాడాడు. ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఈ 2020 సంవత్సరం అంతా కాపాడావు ప్రభువా, సజీవ లెక్కలో ఉంచావు తండ్రి అని ఆయన్ని స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ఈ గొప్ప ఇయర్ ఎండింగ్ సర్వీస్ని నీ ముందుంచడానికి దేవుడు చూపిన కృపను బట్టి నేను ఎంతగానో తండ్రి నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాను. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ని ఆన్లైన్ సర్వీస్ ద్వారా మా కింగ్స్ సేవియర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికి అందించాలని నేను దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించి ఆయన పాదములు పట్టుకొని ఆయన దగ్గర నుంచి ఒక గొప్ప వర్తమానాన్ని తీసుకొని ఇదిగో ఇటు రీతిగా మీ ముందుంచడానికి దేవుడు కృప చూపాడు. మంచిది ప్లరా. ప్రసంగి క్షమించండి, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. కృపాసత్య సంపూర్ణుడా గొప్ప తండ్రి, నీ పాదములకు వేలాది కోట్ల వందనములు స్తోత్రములు నాయన. ప్రభువా, నా హృదయంతో మాట్లాడి నా మనసులో పెట్టినటువంటి ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ని ఉపవాసం ఉండి నీ బిడ్డలకి వాక్యమును బోధించే కృప నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. గడిచిన 12 నెలల పాటు మమ్మల్ని దీవించి కాపాడావు ప్రభువా. ఈ 2025 డిసెంబర్ 29వ సాయంత్రం పూట తండ్రి ఇక 3 రోజుల పాటు అయ్యా మీ రెక్కల చాటున బహుగా మమ్మల్ని ముద్దాడి దాచిపెట్టబోతున్నందుకు మీకు వందనాలు. 2026వ సంవత్సరంలో అడుగు పెట్టించబోతున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ 3 రోజుల పాటు ప్రభా నీ బిడ్డలకి ఉపవాసం ఉండి వాక్యాన్ని బోధించడానికి నన్ను ప్రత్యేకపరుచుకొని మరుగు చేసి అయ్యా నీవే నీ బిడ్డలతో సూటిగా మాట్లాడుకుంటున్నందుకు నీకు వందనాలు తెలియచేసుకుంటూ సర్వీస్ అంతా నీకు మహిమకరంగా జరిగించమని త్వరలో రానైన మీ ప్రియ కుమారుడు మా యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్లరా. 2025 సంవత్సరంలో డిసెంబర్ మాసంలో 29వ తారీఖులో మనం ఉన్నాము. మరి యొక్క 3 రోజులు 29, 30, 31 ఈ 3 రోజుల్లో మరొక నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. హల్లెలూయా. దేవుడు మనల్ని దీర్ఘాయుష్మంతులుగా చేసి మనల్ని సజీవ లెక్కలో ఉంచిన ఆ దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయనకి థ్యాంక్స్ గివింగ్ తెలియపరుస్తూ ఈ సర్వీస్ ద్వారా ఆయన్ని మహిమపరచాలని నా హృదయం ఎంతో ఉత్సాహపరుస్తూ ఉంది. హల్లెలూయా. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాట, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగునని వాక్యం సెలవిస్తుంది. దేవుని వలనే మనకి దీర్ఘాయువు కలుగుతుంది. దీర్ఘాయువు అంటే 100 సంవత్సరాలు బతకటం కాదు, కానీ కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉందండి, నాకు ఆయుష్ ఉన్నట్లయితే 70 సంవత్సరాలు బతుకుతాను, అధిక ఆయుష్ కనుక ఉంటే ఇంకొక 10 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతుకుతానేమో దేవా అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ కీర్తన పాడుతున్నాడు. అట్రీతిగానే ఇదిగో నిన్నటి దినమును చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు, నేటి దినమును చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు, అసలు 2025 సంవత్సరాన్ని చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ దేవాతి దేవుడు మనల్ని మిక్కిలి ప్రేమించి
రెక్కల చాటున భద్రపరిచి ఆయన చంకని మనల్ని ఎత్తుకొని మనల్ని ముద్దాడి సజీవ లెక్కలో ఉంచిన ఆ దేవాతి దేవునికి మనము స్తుతించబద్దులమై ఉన్నాం. ఆయన్ని ఘనపరచడానికి ఎంతైనా న్యాయమే. గమనించండి పిల్లరా, మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పార్టీ వాళ్ళము? కీర్తన గ్రంథము అదే చెప్తుందండి. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను, బహు జాగ్రత్తగా గమనించండి. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు? హల్లెలూయా. నిజమే కదా, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవటానికి మనం ఏ పార్టీ వాళ్ళమండి? ఇసుక రేణు అంతటి వాళ్ళం, అంతకన్నా ఇంకా తక్కువే. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి సర్వ సృష్టిని మన చేతికి అప్పచెప్పి, సర్వ జంతువుల్ని మన చేతికి అప్పచెప్పి వాటి మీద మనకి అధికారాన్ని ఇచ్చాడు నా దేవుడు. హల్లెలూయా. కాదా? ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు తెలపటానికి ఎంతైనా న్యాయమే కదా. ఈరోజు నీ బిడ్డలు, నీ కుటుంబము, నీ బంధువులు, నీవు సజీవ లెక్కలో ఉన్నావంటే అది కేవలం నా తండ్రి ఇచ్చిన ఉచిత కృప మాత్రమే. హల్లెలూయా. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పార్టీ వాళ్ళము? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి. యెహోవా తండ్రి ఆయన యొక్క నాసికా రంధ్రముల ద్వారా వస్తున్నటువంటి ఆ ఊపిరి, ఆ నిశ్వాస ఉచ్ఛ్వాసలలో అది మన పైన పడితే మనం తట్టుకోగలమా? ఆయన ముక్కులో నుంచి వస్తున్న శ్వాస, ఆ యొక్క వేడిమి, ఆ శ్వాస దగ్గర మనం వెళ్తే మాడి మసైపోయి బూడిదైపోతాం. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కానీ ఆయన నీ కొరకు నా కొరకు ఆయన తగ్గించుకొని మన మీద కృప నిలబెట్టి దీవించి ఆశీర్వదించి రిక్తుడై ఈ లోకంలోకి వచ్చి పశువుల పాకలో, ఏ బంగళాలో జన్మించలేదు, ఏ రాజభవనంలో జన్మించలేదు, ఒక పశువుల పాక, పశువులు కుడితి తాగే తొట్టిలో జన్మించాడు ఆయన. ఎందుకంటే నువ్వంటే అంత ఇష్టం గనుక, మనమంటే అంత ప్రేమ గనుక. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అంత ప్రేమ కలిగిన వాడు ఈరోజు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలో ఉంచి ఆయన ఉచిత కృప మన మీద కుమ్మరిస్తున్నాడంటే మనం ఎంత ధన్యులమో కదా. ఆయనకి ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు నీ బిడ్డలు ఫారెన్లో ఉన్నారంటే, ఈరోజు నీ బిడ్డలు వేరే దేశంలో చదువుకుంటున్నారంటే, ఈరోజు నీ బిడ్డలు వేరే ఊర్లో లేదా వేరే ప్రాంతంలో లేదా వేరే జిల్లాలో లేదా వేరే రాష్ట్రంలో నీ బిడ్డలు జాగ్రత్తగా చదువుకుంటూ సజీవ లెక్కలో ఉన్నారంటే అది కేవలం దేవుడికి మనకిచ్చిన ఉచిత కృపే కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవటానికి మనం ఏ పాటి వాళ్ళము? చూడండి, మరొక్కసారి చదువుతాము. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనము నేను మరొక్కసారి చదువుతున్నాను. చూడండి. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? దేవుడి కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. హల్లెలూయా. నరపుత్రుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటి వాడు? నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు? అయ్యా, నీవు నన్ను దర్శించటానికి, నా మీద నీ కృప చూపటానికి, నా చుట్టూ నీ ప్రొటెక్షన్గా నీ కృప క్షేమములు ఉంచడానికి నేను ఏ పాటి వాడినయ్యా? ఎందుకయ్యా నేనంటే నీకు అంత పిచ్చి? ఎందుకయ్యా నా బిడ్డలంటే నీకంత ప్రేమ? ఎందుకయ్యా నేనంటే నీకంత ఎనలేని అపారమైన ప్రేమ అని నువ్వు క్వశ్చన్ చేస్తే ఆయన అంటున్నాడు, నిజమే, నువ్వంటే నాకు పిచ్చి, నువ్వంటే ప్రేమ అంటున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు దర్శన రూపముగా నీతో ఈ మాట మాట్లాడుతున్నారు. నానా, నువ్వంటే నాకు పిచ్చి, నువ్వంటే నాకు ప్రేమ, నువ్వంటే నాకు ఎనలేని, చెప్పరాని, చెప్పలేని గొప్ప ప్రేమ అంటున్నాడు ఆయన. హల్లెలూయా.
ఈరోజు నువ్వు నేను సజీవ లెక్కలో ఉన్నామంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని ఉచిత కృపే. హల్లెలూయా, హల్లెలూయా. నరపుత్రునైన నేను నీవు జ్ఞాపకం చేసుకోవటానికి నేను ఏ పాటి వాడిని దేవా? నరపుత్రునైన నేను నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి, నన్ను దర్శించటానికి, నన్ను దీవించటానికి, నన్ను అభిషేకించటానికి, నన్ను ప్రేమించటానికి నేను ఏ పాటి వాడిని దేవా అని నువ్వు ఆయన పాదముల దగ్గర సాగిలి పడాల్సిన సమయం ఇది. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను సజీవ లెక్కలో ఉండి ఆయన పాదముల దగ్గర ఉన్నామంటే, ఆయన పాదపీఠము దగ్గర ఉన్నామంటే ఇది కేవలం ఉచిత కృపే నా ప్రియమైన సహోదరి సహోదరులారా. నిజముగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనం. దేశంలో, ప్రపంచంలో నలుమూలల నుంచి రోదన, ఏడుపులు, పెడబొబ్బులు, ఏదో ఒక యుద్ధము, ఏదో ఒక నాశనము ప్రపంచం నలుమూల నుంచి మనం చూస్తున్నాం. కానీ ఆ దేవాతి దేవుడు మనకి ప్రొటెక్షన్ దయచేసి సజీవ లెక్కలో ఉంచి మన కుటుంబాలని ఆయన రెక్కల చాటున భద్రపరిచి కాపాడుతున్నాడంటే మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారిమై ఉన్నాము. హల్లెలూయా. ఈ 12 నెలల పాటు దేవుడు నీ ఉద్యోగాన్ని కాపాడాడు. ఈ 12 నెలల పాటు దేవుడు ఇదిగో నీ వ్యాపారాన్ని కాపాడాడు. ఈ 12 నెలల పాటు దేవుడు నీ పరిచర్యని కాపాడాడు. ఈ 12 నెలల పాటు దేవుడు నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించాడు. అలాంటి దేవుడికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ హృదయాన్ని ఆయన పాదముల దగ్గర కుమ్మరించుకోవాలి. హల్లెలూయా. అటు రీతిగా నీ హృదయము ఆయన పాదముల దగ్గర పెట్టినట్లయితే అదే నువ్వు ఆయనకిస్తున్న కృతజ్ఞతాస్తుతి, అదే నువ్వు ఆయనకిస్తున్న థ్యాంక్స్ గివింగ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య అంటున్నాడు, ఇదిగో నీకు నేను దీర్ఘాయుష్ను దయచేస్తాను, నీ చుట్టూ నా రక్తపు కంచెను వేసించానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దావీదును దేవుడు ఎంచుకున్నాడు. దావీదు ఏ పాటి వాడండి? పొట్టివాడు, చిన్నవాడు, చూస్తానికి చాలా చక్కనివాడు, ఎర్రటివాడు. కానీ దావీదు తండ్రి తన కుమారులు మొత్తాన్ని దగ్గర పెట్టుకొని దావీదును మాత్రము అడవులకు గొర్రెల్ని ఇచ్చి పంపించాడు. వెళ్ళు, గొర్రెలు కాసుకొని బతుకుపో అని. తన తండ్రి అప్పచెప్పినటువంటి ఆ గొర్రెల్ని బహు జాగ్రత్తగా కాపాడుకుంటూ లోయల్లో ఆ గొర్రెల్ని మేపుతూ కంటికి రెప్పలాగా గొర్రెల్ని కాపాడుకున్నాడు దావీదు. సింహం వచ్చిన, ఎలుకబంటి వచ్చిన ఆ యొక్క గొర్రెల్ని ఇదిగో జాగ్రత్తగా రక్షణగా కాపాడుకున్నాడు. సింహపు నోరు తెరిచి ఆ నోట్లో ఉన్నటువంటి గొర్రెని బయటకు లాక్కున్నాడు. దావీదును దేవుడు పిలిచి మరీ అభిషేకించుకున్నాడు. దావీదు వలె నా యేసయ్య నిన్ను రక్షణ కాపుదల నీకు దయచేశాడు. ఏ విధముగా అయితే తోడేళ్ల మధ్యన మనం జీవిస్తున్నామండి, తోడేళ్ల మధ్యన. అలాంటి తోడేళ్లని దేవుడు ఏం చేస్తున్నాడంటే తెలుసా? ఇదిగో మన మధ్యన సంచరిస్తున్న తోడేళ్లు నోళ్లు మూపిస్తూ తోడేళ్లు మన మీద పడకుండా ఆయన రక్షణ కాపుదల మన చుట్టూ ఆయన కంచె వేసి కాపాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దావీదు వలె గొర్రెలు కాపాడినట్లుగా నేను మిమ్మల్ని కాపాడుకుంటూ ఈ 12 నెలల పాటు మీ చుట్టూ నా రక్తపు కంచెని వేసి ఉంచానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో పోయినప్పుడు ఆ అగ్ని వాసన కూడా వాళ్ళకి తగలకుండా, ఆ అగ్ని ఇదిగో వాళ్ళ జుట్టుకు తగలకుండా, వాళ్ళ బట్టలకి తగలకుండా ఏ విధంగా అయితే యేసయ్యే అగ్నిలోకి దిగి రక్షణ కాపుదలగా వారి చుట్టూ నిలబడ్డాడో దేవుడు ఈ లోకంలో ఈ 12 నెలల పాటు నీ చుట్టూ నా చుట్టూ ఆయన రక్తపు కంచెని వేసి తోడోళ్ళు మన మీదకి రాకుండా, ఏ సింహము మన మీదకి రాకుండా, ఏ పాము మన మీదకి రాకుండా ఆయన కృపాక్షేమములు మన మీద ఉంచి ఈ 12 నెలల పాటు ఆయన మనల్ని కాచి కాపాడాడు. హల్లెలూయా. అలాంటి దేవుని మనం స్తుతించాలి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. దానికి మనం బద్దులమై ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
నీ బలము నీకు తెలియదేమో, కానీ దేవుడు ఇదిగో నీతో మాట్లాడుతున్నాడు. ఇంకో గిద్యోను ఏ విధముగా అయితే గోధుమలు కొల్లగొట్టు దాని చాటును దాక్కొని ఉన్నాడో గిద్యోను దేవుడు పిలిచాడు. గిద్యోను పరాక్రమము గల బలాఢ్యుడా, గిద్యోను నీ బలము నీకు తెలియదు, రా బయటికి, నీతో నాకు పనుందని దేవుడు గిద్యోనుతో మాట్లాడినట్టుగా దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ 12 నెలల పాటు ఇదిగో నేను ఏం చేయలేకపోతున్నాను, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, ఆర్థికంగా అనారోగ్యంగా నలిగిపోయి ఉన్నాను, నా వల్ల కావట్లేదు ప్రభు అని ఇదిగో నువ్వు ఏడుస్తూ దిగులు పడుతూ నుంచున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గిద్యోన్ని పిలిచినట్టుగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో ఈ 2026లోకి ప్రవేశపెడుతూ నిన్ను దీవించబోతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బలము నీకు తెలియదు, నన్ను నమ్ముకో, నా మీద ఆధారపడు, ఇదిగో నీ సమస్త భారము నా మీద వేయి. ఖచ్చితంగా 2025 సంవత్సరంలో నిన్ను సజీవ లెక్కలో ఉంచినట్టుగా 26లో కూడా నిన్ను సజీవ లెక్కలో ఉంచి నీ మీద నా కృపాక్షేమములు నిలిపి ఇదిగో నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించి నీ కుటుంబం మీద నా కృప ఉంచుతాను దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఆర్థికంగా నిన్ను బలపరుస్తాను, ఆరోగ్యంగా నిన్ను బలపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని తలుచుకోవడానికి మనం ఏ పార్టీ వాళ్ళమండి? కీర్తనకారుడు ఆ మాటే రాస్తున్నాడు ఇక్కడ. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకున్నాము కదా. చూడండి, ఆ మాట మళ్ళీ చదువుతాను. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో దేవుడు మనకి కిరీటాన్ని దయచేసి ఉంచాడు. కిరీటాన్ని మన తలపైన ధరింపజేసి ఉంచాడు ఆయన. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక కిరీటం ఎవరి మీద పెడతారు? రాజు మీద పెడతారు. మన రాజు గొప్పవాడు, మన రాజు యేసుక్రీస్తు వారు. ఆయన కింగ్. ఆయన కుమారులమై ఉన్న మనము రాజులమే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మై డాడ్, మై కింగ్, నా తండ్రి, నా రాజు, నా యేసయ్య. రాజులకు రాజు నా దేవుడు, ప్రభువులకు ప్రభువు దేవుడు. హల్లెలూయా. నా యేసయ్య కింగ్, కింగ్, కింగ్. ఆ యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఆదరించువాణ్ణి నేను, నిన్ను దీవించువాణ్ణి నేను, నిన్ను అభిషేకించువాణ్ణి నేను, నిన్ను బలపరుచువాణ్ణి నేను, నీ చుట్టూ నా రక్తపు కంచె వేసి తోడేళ్ల నుంచి నిన్ను రక్షణ కాపుదల దయచేసి నిన్ను కాపాడువాణ్ణి నేను. నేనే రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును. నేనే ద కింగ్, కింగ్, కింగ్. నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీతోటి. హల్లెలూయా. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పార్టీ వాళ్ళం? దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు, నిన్ను దీర్ఘాయుష్యమంతుడు చేసి నీ మీద నా కృపాక్షేమం ఉంచుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. 2025 సంవత్సరం అంతా నీ బిడ్డల పక్షముగా, నీ పక్షముగా, నీ కుటుంబ పక్షముగా, నీ పరిచర్య పక్షముగా, నీ ఉద్యోగం పక్షముగా, నీ జీవితం పక్షముగా, నీ పరిచర్య పక్షముగా, నీ వ్యాపార పక్షముగా యుద్ధము చేసిన వాడిని నేనే. 2026లో నిన్ను అద్భుతముగా దీవించి 26లోకి నిన్ను ప్రవేశపెడుతూ అక్కడ కూడా సంవత్సరం అంతా నిన్ను దీవించేవాడు నేనేనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను సజీవంగా ఉంచాను కదా, నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవా అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. జాగ్రత్త నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతోనే దర్శనంగా మాట్లాడుతున్నాడు. ఈ 2025 సంవత్సరంలో నువ్వు దేవునికి ఇదిగో అవిధేయుడిగా బతికావేమో, అవిధేయురాలుగా బతికావేమో. దేవుడు అంటున్నాడు, సరి చేసుకోమంటున్నాడు.
నీ హృదయం లోకంలో పెట్టేసి నువ్వు సమయాన్ని పోనిచ్చావేమో. ఈ 2025 సంవత్సరాన్ని వ్యర్థంగా పోనిచ్చావేమో. ఆయన మహిమ గురించి తెలియకుండా, ఆయన కృప గురించి తెలుసుకోకుండా, శిలువ త్యాగము తెలుసుకోకుండా, ఒకవేళ తెలిసి కూడా దేవుడిని నిర్లక్ష్యం చేశావేమో. దేవుడు హెచ్చరికగా నీతో మాట్లాడుతున్నాడు. 25వ సంవత్సరంలో ఇదిగో ఇకనైనా 26లో ఒక సంవత్సరానికి నువ్వు ప్రవేశపెడుతూ దేవుడు అంటా ఉన్నాడు, నీకు 25వ సంవత్సరంలో బ్రతకనిచ్చాను కనుక 26వ సంవత్సరంలో నీకు మరొక అవకాశం ఇస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందగలవా? నీ హృదయానికి దేవునికి అప్పచెప్పగలవా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏదెని తోటలో ఆదాము సంచరిస్తున్నప్పుడు చల్లపోటన ఆదాముతో మాట్లాడి పిలిచి ప్రతి జంతువుని ఆదాము ముందు నిలబెట్టి, ఆదామా ఈ జంతువులు మొత్తం నీ ముందు నిలబెట్టాను, సర్వ ప్రకృతిని ముందు నిలబెట్టాను, వీటికి ఏ పేరు పెడతావో పెట్టు, అవి వాటికి కలుగుతాయని దేవుడు ఆదాముకి స్వాతంత్ర్యం ఇచ్చాడు. ఆదాము ఏ పేరు పెట్టాడో వాటికి అవి కలిగినాయి, ఆ పేర్లు ఆ జంతువులకు. దేవుడు నీ నోటికంత శక్తినిచ్చాడు, నీ నాలుకకంత శక్తినిచ్చాడు. నీకే అదే ఇక్కడ చదివిన మాట చూడండి. 5వ అధ్యాయం చూడండి, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నాను. దేవుని కంటే కొంచెం తక్కువగా చేశాడు నిన్ను. దేవుడి దగ్గర ఏ శక్తి ఉన్నదో అదే శక్తి దేవుడు నీలో దాచిపెట్టాడు. నీలో దాచి ఉంచిన ఆ శక్తిని నువ్వు వాడట్లేదు. దేవుడు తన స్వహస్తాలతో నిన్ను చేసి ఆయన ఊపిరిని, ఆయన ఆత్మని మనలో ఊదాడు. మనలో ఉన్న ఆత్మ యెహోవా పెట్టిన ఆత్మ. అది యెహోవా పెట్టిన దీపము. ఆ దీపము నీలో ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో. నీ ఇల్లు అంటే నీ హృదయమే. నీ హృదయాన్ని చక్కబెట్టుకో. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన పాదముల దగ్గర సాగిలపడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు అంటున్నాడు, నా వలన మాత్రమే నీకు దీర్ఘాయుష్షు కలుగుతుంది అని. మరి దేనివల్ల నీకు దీర్ఘాయుష్షు కలగదు? నీకు దీర్ఘాయుష్షు కావాలంటే మంచి డాక్టర్ దగ్గరకు పోతే నీకు ఇస్తాడనుకుంటున్నావేమో. నీకు దీర్ఘాయుష్షు కావాలంటే ఏ హాస్పిటల్కి వెళ్తే నీకు వచ్చింది అనుకుంటున్నావేమో. నీకు దీర్ఘాయుష్షు కావాలంటే ఏ మనుషుల దగ్గరికి పోతే వచ్చింది అనుకుంటున్నావేమో. నీకు దీర్ఘాయుష్షు కావాలంటే ఏ షాప్కో, రేషన్ షాప్కో లేదా ఏ మాల్కో వెళ్ళి కొనుక్కోవచ్చు అనుకుంటున్నావేమో. నో 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 నో, అక్కడ నీకు దీర్ఘాయుష్షు దొరకదు. దీర్ఘాయుష్షు నీకు కావాలంటే సజీవుడైన దేవుడి దగ్గరికి రా. దీర్ఘాయుష్షువు నువ్వు పొందుకోవాలంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారి వైపు చూడు. ఆయనే నీకు దీర్ఘాయుష్షు కలుగజేస్తాడు. నిన్ను సజీవ లెక్కలో ఉంచుతాడు. హల్లెలూయా. ఆయన నీకు దీర్ఘాయుష్షువు కలుగు చేయడమే కాదు, కానీ నీవు జీవించు సంవత్సరములు ఆయన అధికము చేస్తాడట. నీ సంవత్సరములు, నీవు బ్రతుకు దినములు, నీవు బ్రతుకు సంవత్సరములు ఆయన అధికము చేస్తాడు. హల్లెలూయా. నీ వయసు 50 ఏళ్ళు ఉండొచ్చు, నీ వయసు 100 సంవత్సరాలు ఉండొచ్చు, నీ వయసు 80 ఏళ్ళు ఉండొచ్చు, లేదా 40, 20, 10, 15. ఏ సంవత్సరంలో నువ్వు ఉన్నా సరే, నీవు ఆ సంవత్సరంలో సజీవంగా బ్రతికి ఉన్నావంటే నా దేవుని ఉచిత కృప. నువ్వు 100 ఏళ్ళు బతికావంటే అది దేవుని ఉచిత కృప. 50 ఏళ్ళు బతికావంటే అది దేవుని ఉచిత కృప. 75 ఏళ్ళు బతికావంటే అది దేవుని ఉచిత కృప. నా తండ్రి నీకు ఇస్తున్న ఉచిత కృప. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య మీతో మాట్లాడుతున్నాడు ఈ సాయంకాల సమయంలో. ఈ 2025 సంవత్సరం అంతా నిన్ను కాపాడా కదా. నీ హృదయాన్ని నాకు ఇవ్వగలవా? నీ రోజు మొత్తంలో 2 గంటల సమయాన్ని నాకు ఇవ్వగలవా అని దేవుడు మాట్లాడుతున్నాడు.
సజీవ లెక్కలో నేను ఉంచాను కదా, నిన్ను బ్రతకనిచ్చాను కదా, నీ బిడ్డల్ని సజీవ లెక్కలో ఉంచాను కదా, నీ వ్యాపారము, నీ ఉద్యోగము, నీ పరిచర్య బహుగా దీవించాను కదా, 2 గంటలు సమయం నాకు ఇవ్వగలవా అని దేవుడు మాట్లాడుతున్నాడు. రోజు మొత్తంలో 2 గంటల సమయం, కనీసం గంట సమయం దేవునికి కేటాయించగలవా? కేటాయించలేకపోతున్నావా? 23 గంటలు నిన్ను కాపాడాడు ఆయన, 24 గంటలు దీవించాడు ఆయన. 24 గంటల్లో 1 గంట దేవునికి ఇవ్వలేవా? ఈ 2025 సంవత్సరాల్లో నువ్వు ఎంత సమయాన్ని వ్యర్థం చేసావో నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ 2025 సంవత్సరంలో నిన్ను కాపాడాను, నీ చుట్టూ కంచె వేశాను, దీవించాను. మరి 2026లోకి సంవత్సరంలోకి అడుగు పెట్టబోయే ముందు 25లో నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి సమయాన్ని పోనిచ్చావు కదా, ఆ సమయాన్ని వెనక్కి తెచ్చుకోవడానికి నీ హృదయం అనే పలక మీద నా వాక్యం రాసి పెట్టుకొని 26లో నువ్వు చేసిన తప్పు, 25లో నువ్వు చేసిన తప్పుని 26లో మళ్ళీ చేయకుండా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని నాకు అప్పచెప్పగలవా దేవుడు అని అడుగుతున్నాడు. నీ హృదయాన్ని ఆయన అడుగుతున్నాడండి. ఆయన నీ సొమ్ము అడగట్లేదు, నీ ఉద్యోగం అడగట్లేదు, నీ బిడ్డలను అడగట్లేదు, దేన్ని ఆయన అడగట్లేదు, కానీ నీ సమయాన్ని అడుగుతున్నాడు ఆయన, నీ హృదయాన్ని అడుగుతున్నాడు ఆయన. నాకేమొద్దు నాన్న, విరిగి నలిగిన నీ హృదయం నాకు చాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అదొక్కటానికి ఇవ్వగలవా? చాలు. నీ హృదయం ఆయనకి ఇవ్వగలిగితే మిగిలిన ప్రతి దాంట్లో ఆయన పనిచేస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదర సహోదరులారా, చూడండి 8వ అధ్యాయం, కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నాడు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నాను. నీ చేతి పని మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు కదా. ఆయన చేతి పనుల మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఆకాశం మీద అధికారం ఇచ్చాడు, భూమి మీద అధికారం ఇచ్చాడు, సర్వ సృష్టి మీద అధికారం ఇచ్చాడు, భూ జంతువుల మీద అధికారం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ప్రతి దాని మీద ఆయన నీకు అధికారం కలుగజేసి ఉన్నాడు. మనందరికీ అధికారాన్ని కలుగజేశాడు ఆయన. హల్లెలూయా. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగలను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించే వాటన్నిటినీ వాని పాదముల కింద ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామం ఎంతో ప్రభావము గలది. సర్వ సృష్టి ఆయన నీ పాదముల కింద పెట్టాడు. నీ పాదముల కింద అనగదొక్కే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. సర్వ సృష్టిని నీ పాదముల కింద త్రొక్కి పట్టే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఆయనకు నువ్వంటే ఇష్టం కాబట్టి, ఆయనకు నువ్వంటే ప్రేమ కాబట్టి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీ హృదయాన్ని సరిచేసుకోండి. 2025 సంవత్సరం అంతా దేవుడు మిమ్మల్ని కాపాడాడు, బ్రతికించాడు, దీవించాడు, సజీవ లెక్కలో ఉంచాడు. ఆయనకి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన బాధ్యత మీ పైన ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు ఆయనకి మీరు చెల్లించాలి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని సజీవ లెక్కలో ఉంచాడు కనుక. దేవునికి థ్యాంక్స్ గివ్. దేవునికి మీ హృదయాల ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీ హృదయాలు ఆయనకి ఇవ్వడం ద్వారా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లే. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం నాకు ఇవ్వగలవా? నీ హృదయం నాకు ఇవ్వగలవా అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరుల, యేసయ్య నీతో మాట్లాడుతూ ఇదిగో ఈ మాట అంటున్నాడు. ఆయన దేవుడు అంటున్నాడు, ఈ 2025 అంతా నేను కాపాడాను కదా, నాకు కోపము రేపుట్టించక 25లో నన్ను నిర్లక్ష్యం చేశావేమో, తప్పు చేశావేమో, పాపం చేశావేమో, ప్రతి దాన్ని
ఒప్పుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. అట్టి రీతిగా ఆయన పాదముల దగ్గర నీ హృదయాన్ని పెట్టి, నా ప్రభువా, ఈ 2025 సంవత్సరంలో ఈ వాక్యమును నేను నిర్లక్ష్యం చేశాను ప్రభువా, నీ స్వరము నిర్లక్ష్యం చేశాను ప్రభువా, నీ వాక్యమును నిర్లక్ష్యం చేశాను ప్రభువా, నీ సన్నిధిని నిర్లక్ష్యం చేశాను ప్రభువా అని ఆయన పాదముల దగ్గర ఒప్పుకొని 25లో నువ్వు చేసిన ప్రతి తప్పుని, పాపముని ఈ 25లో ఆయన పాదముల దగ్గర విడిచిపెట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 26లోకి నూతన హృదయంతో, బాప్తిస్మముతో అడుగుపెట్టు. దేవుడు నిన్ను ఇంకా అధికంగా దీవించి ఆశీర్వదిస్తాడు. అటు రీతిగా దేవుడు విరిగి నలిగిన మీ హృదయాన్ని ఆయన కోరుకుంటూ, ఆ కోరిక చొప్పున మీ హృదయాల్ని ఆయనకు అప్పచెబుతూ 25 ముగిస్తూ 26లో అడుగు పెడుతూ ఆయన కృపాక్షేమములు మీ వెంట వచ్చును గాక. ఆమేన్. మంచిది ప్లరా, తలలు వంచండి, ముగింపు ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడ గొప్ప తండ్రి, నీ పాదాలకి స్తోత్రాలు అయ్యా. ఈ థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ని నీకు మహిమకరంగా జరిగించినందుకు నీకు స్తోత్రాలు. 2025 సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడావయ్యా. అందును బట్టి నీ పాదాలకే స్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. 26లోకి నన్ను, నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నా పరిచర్ని అయ్యా మీరు ప్రవేశపెట్టబోతుండగా నీ పాదాలకే స్తోత్రాలు. 25లో కాపాడావు ప్రభువా. 2025 అంతా దీవించావయ్యా. 26లో కూడా నీ కృపాక్షేమములు మాకు తోడుగా ఉంచేలా కృప దయచేయమని, ఎంతమంది అయితే ఈ వాక్యమని విన్నారో ప్రభువా, తద్వారా వారు మారు మనసు పొంది సమయమును పోనిచ్చిన ప్రతి బిడ్డ, నీ వాక్యమని వ్యర్థముగా అయ్యా పోనిచ్చిన ప్రతి బిడ్డని ప్రభువా 26లోకి బహుబలముగా ప్రవేశపెట్టి వారి హృదయం మీద నీ వాక్యమనే ఖడ్గము వారి హృదయంలో నిలబెట్టమని, ఇంతవరకు నా నోటిని కాచి కాపాడి, నా పెదవులను కాల్చి, నా నోటి ద్వారా నీ యొక్క ఆత్మ ఖడ్గాన్ని, నీ యొక్క వాక్యపు ఖడ్గాన్ని బయలుపరిచినందుకు నీకు వందనాలు తెలియచేసుకుంటూ, నన్ను మరుగుపరిచినందుకు నీకే స్తోత్రాలు తెలియచేసుకుంటూ, యేసుక్రీస్తు వారి దివ్యనామమును ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్లరా, ఈ థ్యాంక్స్ గివింగ్ సర్వీస్లో మీరు పాల్గొన్నందుకు మీకు వందనాలు. ఈ 2025 డిసెంబర్ 29, 30, 31 ఈ 3 రోజుల పాటు ఉపవాసం ఉండి థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ని నడిపించడానికి దేవుడు నా కృప చూపాడు. ఈ 3 రోజుల పాటు ఈ ఆన్లైన్ సర్వీస్లో మీరు పాల్గొనండి, ఖచ్చితంగా మీరు దీవించబడతారు. 25లో దేవుడిని నిర్లక్ష్యం చేశారేమో, అయినా దేవుడు మీ మీద కోపపడకుండా మిమ్మల్ని క్షమించి భద్రంగా ఆయన రెక్కచాటును భద్రపరిచి 26వ సంవత్సరంలోకి ప్రవేశించడానికి ఆయన కృప చూపుతున్నాడు. జాగ్రత్త. నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి నిజ దేవుణ్ణి ఎరిగి లోక సంబంధమైన వాటి వైపు చూడకుండా యేసుక్రీస్తు వారి వైపు చూడండి. ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడ్డారని, ఆశీర్వదించబడ్డారని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. మా కింగ్స్ సేవియర్ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థించండి. నా కుటుంబము, నా బిడ్డలు, నా సంఘం కొరకు ప్రార్థించండి. 25 అంతా మమ్మల్ని దేవుడు కాచి కాపాడాడు. 26లో కూడా మేము ప్రవేశించలాగన మా కొరకు ప్రార్థించండి. మీకు ఏదన్నా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్ మీకు ఇస్తున్నాను, 9848023383. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, మీ కొరకు మేము ప్రార్థిస్తాము. మా యొక్క మా పరిచర్యకి సపోర్ట్ చేయాలని దేవుడు మీ హృదయంలో పెడితే, ఆ తలంపు మీలో వస్తే మీ విలువైన కానుక పంపడానికి మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్ ఇస్తున్నాను, 9848023383. ఈ నెంబర్కి మీ విలువైన కానుక పంపండి, పరిచర్యకు వాడతాం. మరి కొన్ని ఆత్మలను రక్షించడానికి ఆ కానుక దేవుని దగ్గర మొరపెడుతుంది. అట్లీతిగా దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి ఇన్ పర్సన్ సర్వీస్, ఆదివారం సాయంత్రం 7 గంటలకి ఆన్లైన్ సర్వీస్, ప్రతి శుక్రవారం ఫ్రైడే ఫాస్టింగ్ రివైవల్ సర్వీస్. ఈ సర్వీసుల్లో పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.
అటు రీతిగా దేవుడు మీ కుటుంబంలో అద్భుతాలు చేయనుగాక. ఆమేన్. ఆయన రాకడ ఆలస్యమైతే రేపటి దినంలో థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ డే 2లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.